ఎందుకు సార్ మీరు చాలా కాలం అయింది కదా మూవీస్ తీసి, ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? అంటే గ్యాప్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒక మంచి సినిమా, మంచి కథ, ఇలాంటివి. నాకు ఈ గ్యాప్ ఏదో సినిమా స్టార్ట్ అవుద్ది అనుకోవడం, ఎక్కడో తేడా రావడం, ఇలా రకరకాల కారణాలండి. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాగా ఆలస్యమైంది. అయితే తొందరలో ఒక సినిమా మొదలవుద్దండి. ఇది మీ ఫ్యాన్స్కి ఎంత గొప్ప విషయం అంటే చాలా శుభవార్త అనమాట ఇది. ఎందుకంటే మీకు అభిమానులు ఎంతమంది ఉన్నారు అనేది మీ కామెంట్స్ చూస్తుంటే తెలుస్తుంటుంది సార్. నేను ఎక్కువగా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. సో మీ కామెంట్స్ పెట్టే వాళ్ళందరినీ చదువుతూ ఉంటాను. సార్ మీ నుంచి సినిమా ఎప్పుడు వస్తుంది, మీరు ఎందుకు అభిమానులకి దూరంగా ఉంటారు, ఇలాంటి క్వశ్చన్స్ సార్ ఒక్కసారి నాకు రిప్లై ఇవ్వండి, ఇలాంటివి నేను ఎక్కువ చూశాను. కానీ మీరు ఎందుకు దూరంగా ఉంటారా, లేకపోతే దూరంగా ఉండడం నా ఉద్దేశం కాదండి. అలాగా ఆ దూరం వర్కౌట్ అవుతూ ఉంటుందేమో తెలియదు. అయితే ప్రతి ఫంక్షన్స్లోని వాటిలోని ఎక్కడికి నేను వెళ్ళను. అది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. మా ఊర్లోనే కొన్ని విధులు నాకు తెలియవు. ఒక చిన్న విలేజ్, అక్కడే కొన్ని విధులు నాకు తెలియవు. ఆ విధంగా కొంచెం మూలగా చాటుగా ఉండడం నాకు ఒక అలవాటు, అంతే. అది తప్ప కావాలని నేను చేసేది కాదు. మీ చిన్నతనం అంటే నేను ఒకటి అడుగుతాను సార్. మీరు రాసిన ఒక కథకి డబ్బులు వస్తే మీరు ఆ డబ్బులతో ఏం చేశారు? గుర్తురాట్ల నాకు ఒక కథకి ఆంధ్రజ్యోతి నుంచి థర్డ్ ప్రైజ్ వచ్చిందండి. ఆనంద దీపావళి కథల పోటీ. దాంతో అనపర్తి వెళ్ళి హెన్రీ శాండేజ్ వాచ్ కొందాం అనుకున్నాను నేను. 250 రూపాయలు ఆ రోజుల్లో పెద్ద అమౌంట్ అది. కానీ అది అలా కొనడం జరగల. మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇదే అనుకుంటాను. ఇంకేమైనా ఉన్నాయో మనకు తెలియదు. సార్ మీ చిన్నప్పుడు అంటే మనం మాట్లాడుకుంటున్నట్టుగా మీ చిన్నతనం మొత్తం ఎక్కడ గడిచింది, ఫ్యామిలీ వివరాలు చాలా తక్కువ మందికి తెలుసు. మా కోసం ఒకసారి చెప్తారా? పెద్దగా చెప్పడానికి ఇష్టం లేదు. ఏం అద్భుతాలు ఏం జరగలేదు కాబట్టి చెప్పడానికి ఏమీ లేవండి. అందుకనే నాకు ఇష్టం లేదు అంటున్నాను. ఎక్కడెక్కడో గడిచింది, ఒక చోటు కాదు. మా ఫాదరు కోడి పిల్లల్ని తీసుకెళ్తున్నట్టు చాలా చోట్లకి తిప్పాడు మమ్మల్ని. కర్ణాటకలో హంపి దగ్గర క్యాంపులు ఉంటాయి కదా, తెలుగు వాళ్ళ క్యాంపులు. ఆ క్యాంపుల్లో అక్కడి నుంచి రకరకాల విలేజెస్, అదే మా ప్రాంతం గోదావరి జిల్లాలో రంపచోడవరం అడవుల్లో ఇలా ఎక్కడెక్కడో తిప్పడం జరిగింది. అవన్నీ నాకు గొప్ప అనుభవాలు అనేది వేరే సంగతి. ఇది అప్పటికి చిన్న వయసు అయినా ఆ తర్వాత మా సిస్టర్ వాళ్ళు చెప్పడం ఇలాంటి వాటి నుంచి అవి నాకు ఒక చక్కని జ్ఞాపకాలు అయినాయి. సో ఇప్పుడు సార్ మీరు చాలా చిన్న వయసులో మూవీని డైరెక్ట్ చేశారు కదా. సో అసలు ఈ మూవీని నేను డైరెక్ట్ చేయగలనా అంత కాన్ఫిడెంట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నేను నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే నాటికి ఇంకా నేను డైరెక్టర్ అప్పుడే చేయకూడదు సినిమా అనుకున్నాను. ఎందుకంటే ఇంకా నాకు తెలుసుకోవాల్సి చాలా ఉంది. మీరు ఆ గోడ మీద చూడండి ఎంతమంది ఫోటోలు ఉన్నాయో. వీళ్ళందరి సినిమాలో నేను చూసి వాళ్ళంతా కూడా పోలాండ్, ఇటలీ, అకిరా కురోసావా, జపాన్, ఇలా మహానుభావులండి వీళ్ళంతా. వీళ్ళందరి సినిమాలో చూసి అవపోసన బట్టి అప్పుడు సినిమా డైరెక్ట్ చేద్దామని అనుకున్నా. అది రీమేక్ కాదు, స్ట్రైట్ నా కథ, లేకపోతే ఇంకొకరు ఎవరు మీ కథ ఎవరిదన్నా. కానీ ఒకళ్ళకి డైరెక్టర్ దొరక్క 3-4 అయిపోయారు. అప్పటికే డైరెక్టర్ దొరక్క ఆ పక్క వీధిలోనే ఉంటున్న నేను రోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని. మా ఇల్లు పక్కనే. ఆఫీస్ కూడా వాళ్ళకి నేనే ఇప్పించాను. అంతకుముందు దాంట్లో మేము శంకరాభరణం తీసాం. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. వాళ్ళు వేరే ఇల్లు కొనుక్కుని నాగేశ్వరరావు గారు వెళ్ళిపోతే ఖాళీగా ఉన్న ఇల్లు నేనే ఇప్పించా, తెలుసున్న వాళ్ళని. అలాగా
వాళ్ళ దగ్గరికి నేను రెగ్యులర్గా వెళ్ళడంతో ఎవరో ఎందుకండి ఇతనే డైరెక్ట్ చేస్తే బాగుంటారు కదా అని వాళ్ళు అనుకొని, ముఖ్యంగా వాళ్ళు వేమూరి సత్యనారాయణ గారు నన్ను ఆ సినిమా చేయమన్నారు. చేయమంటే నేను చేయనన్నాను. ఏ కాన్ఫిడెన్స్ లేదా మాకుందా అన్నారు. లేదండి నేను అప్పుడే చేయదలుచుకోలేదు, నాకు 30వ సంవత్సరం వచ్చే వరకు నేను డైరెక్ట్ చేయదలుచుకోలేదు. అప్పుడు నాకు 21, 22 ఎంత ఉన్నాయి. మొత్తం మీద వాళ్ళు మరీ బలవంతం చేస్తుంటే టోటల్ యూనిట్ని తీసుకొచ్చి ఈ కథలో ఆర్టిస్టుల బదులుగా డమ్మీలు ఎవరు తీసుకొచ్చి ఒక రోజు షూట్ చేశానండి నేను. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ కలిగింది, చెయ్యొచ్చు అనేసి. అయినా అది రీమేక్ సినిమా, వేరే భాషలో తీసింది, అయిష్టంగానే తీశాను. బట్ ఆ సినిమా ఆ ఒరిజినల్ డైరెక్టర్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు, అది వేరే కథ. ఆ విధంగా నేను ఫస్ట్ ఫిల్మ్ చేయడం జరిగిందండి.